మరి సబ్జీ మండిలో ఉన్నటువంటి మరి మాకారమ్మ దేవత నటరాజ్ నగర్లో ఉన్న పోషమ్మ తల్లి వాళ్ళ సత్యమేంది వాళ్ళ మహిమ ఏంది ఇక మరి పెద్ద మనిషి ఏం చెప్పాడు ఏంది ఏం కదా చెప్పే ఇక్కడ ఏం సత్యం ఉంది ఏం మహిమ ఉంది పోషమ్మది మాంకాడిది ఇక్కడ బోనాల జాతర ఎట్లా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెంకటిల్లు ఉండే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా గతంలో ఒక 25 ఏళ్ళ కింద కూడా మీకు పెంకటిల్లు కనబడుతుంది ఈ అమ్మవార్లను ఎట్లయితే కొలుస్తున్నాము ఈ బోనాలను ఎంత వైభవంగా చేస్తున్నామో అట్లా అందరినీ కూడా అభివృద్ధి చేసిన ఘనత వీళ్ళకిద్దరికి ఉంటుంది అంటే మా ప్రతి ఇక్కడున్న 18 బస్తీలకి ఎలవేల్పు అనమాట అమ్మవార్లకు మేము చేసుకున్న తర్వాత ఏదైనా శుభకార్యం ఏదైనా చేసినాం ఈ ఇద్దరు అమ్మవార్లకు చేసినాకనే మేము అన్నీ మొదలు పెడతాం ఇంకా ఏ కార్యం చేసినా నల్లపోచమ్మ ఇంతకుముందు చెప్పినా కదా మా పొరమేరలో ఉన్న అమ్మవారు ఉంటాయి ఇవన్నీ గుట్టలు ఉండే గతంలో ఆ గుట్ట మీద ఈ అమ్మవారు ఉండే నల్లపోచమ్మ ఆమెకి సమర్పించుకున్నాక అన్నీ చేసుకుంటాం అట్లా ఇక మరి సబ్జీ మండి మాంకారమ్మ సన్నిధికి మరి సీనియర్ జర్నలిస్టు ఇక మరి ఎవరి పేరు చెప్తే గుండె కడ దడదడ అంటదో ఎవరి పేరు చెప్తే ఆకాశం గంతులేస్తుందో ఎవరి పేరు చెప్తే ఈ జగము శిగమవుతుందో ఆయన ఎందుకంటే పెద్ద జర్నలిస్టు మరి ఏందో కరువు చూసిండు కాలం చూసిండు ఇవాళ మరి ప్రభుత్వాలను కూడా మరి ఏమైనా సక్రమంగా చేయకపోతే కూడా నిలదీసి అడిగే అంత సత్తా ఉన్నాడు మరి ఇవాళ పెద్ద మనిషికి వచ్చింది కాబట్టి మరి బోనాల పండుగ గురించి ఏం చెప్తాడు ఏం కథ దా ముచ్చట సారు ఏం చెప్తావు ఇవాళ బోనాల పండుగ గురించి నిజానికి బోనాలు బతుకమ్మ ఈ ప్రపంచంలో ఒక తెలంగాణలోనే ఉన్నాయి బతుకమ్మ లాంటిది పుల్వారి అని ఢిల్లీలో ఉంటుంది బయట ఎక్కడ లేదు బోనాలకు ఐక్యరాజ్య సమితి వాళ్ళు యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ ఇవ్వాలి ఎందుకంటే వారసత్వంగా వేల సంవత్సరాల నుంచి వస్తున్నది దాని భవిష్యత్ తరాలు కూడా అందించాలి మన వారసత్వంకి వచ్చిన దాన్ని భవిష్యత్ తరాలకు అందించకపోతే మన సంస్కృతి అంతరించిపోతుంది సంస్కృతి అంతరిస్తే మన ఐక్యత కూడా పోతుంది మన గుర్తింపు కూడా పోతుంది అందుకని మన అస్మిత ఉండాలి ఆత్మగౌరవం ఉండాలంటే మన గుర్తింపు ఉండాలంటే బోనాలకు బతుకమ్మకు ఐక్యరాజ్య సమితి వాళ్ళు హెరిటేజ్ ట్యాగ్ ఇవ్వాలి మన వారసత్వ సంపదని గుర్తింపు ఇవ్వాలి దానికోసం మనం గట్టిగా అడగాలి నిలదీయాలి ఐక్యరాజ్య సమితిని నిలదీయాలి ప్రపంచంలో ఎక్కడైనా బతుకమ్మ లాంటి పండుగ ఉందా బోనాలు లాంటి పండుగ ఉన్నదా ఎక్కడ లేదు అందుకని దీనికి గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద తేవాలి కేంద్రం ఐక్యరాజ్య సమితి మీద తేవాలి అప్పుడు గుర్తింపు వస్తుంది ఇక్కడ మనం కట్టుకున్నది పగిడి పెట్టుకున్నాము తలపాగా వీరు శివనారాయణ గారు భగత్ సింగ్ సినిమా తీస్తున్నారు మొట్టమొదటి పాట ఆయన రాసింది ఏంటంటే పగిడి సంబాలు జట్ట పగిడి సంబాలు రే నీ తలపాగా గౌరవం కాపాడుకో నీ తల గౌరవం కాపాడుకో నీ తలపాగాన్ని తీసుకు ఇంగ్లీష్ అని కాళ్ళ దగ్గర పెట్టకు వాడిని తన్ను ఎవరిని తలకాయని నరకాలనో వాడిని కాళ్ళ దగ్గర పెడతావా నువ్వు ఎవరిని కాళ్ళు కొట్టాలనో వాడిని కాళ్ళ దగ్గర పెడతావా వాడిని నేను ఏడిపిస్తుండొచ్చు నిన్ను వేధిస్తుండొచ్చు పన్ను కట్టమని నేను జైల్లో పెడుతుండొచ్చు అయినా సరే నువ్వు నీ తలపాగా తీయొద్దు నీ తల తీసుకోవద్దు తలపాగా తీసుకోవద్దు తలపోతే పోనీ కానీ తలపాగా పోవద్దు అది నీ ఆత్మగౌరవం అని చెప్పి ఉంటుంది అందుకని మన ఆత్మగౌరవానికి ప్రత్యేక ఈ తలపాగా అందరు కట్టిన సోదరులందరికీ మన మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తారు ఇది మన పాషం ఆగి సార్ బోనాల పండుగ గురించి కొత్త పాట నేర్పిండు రాబోయే తరాలు కూడా నేర్చుకోవాలి ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తాతాన్ని సార్ ఇప్పుడు బోనాల జాతరలో మీ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మీరు ఏం చెప్తారు ఒక సొసైటీ ప్రెసిడెంట్గా నేను గంగపూజ సంఘం అధ్యక్షుడిగా మళ్ళీ దేవాలయం కమిటీ అధ్యక్షులు కూడా ఒక సపరేట్ కమిటీ ఉంటుంది దాని మూలంగా 14 బస్సుల సహకారంతో ప్రభుత్వం కూడా ఈ మధ్యన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వంది కూడా ఏర్పాటు ఆర్థిక సాయం ఉన్నది అయితే ఆషాఢ మాసంలో గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ బోనాలు ప్రారంభమవుతాయి దాని తర్వాత 20 తారీఖు నాడు మంగళవారం నాడు ఘటం అమ్మవారి ప్రజలు సుఖశాంతి ఇక్కడ నుంచి నటరాజ్ నగర్ నల్లపోచమ్మ దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది అమ్మవారి అంటే 14 బస్తీల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు కూడా ఇచ్చి ఇంటికి పెట్టి అమ్మవారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సబ్జీ మండిలో బోనాల జాతర ఎంత జరుగుతుంది వచ్చిపోయే ఆడపడుచు శుభకాలు ఏమనుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఎక్కడైతే ఇక్కడ పెళ్ళిళ్ళు మా బస్తీల్లో జరిగే పెళ్ళిళ్ళలో వరుడు ఎవరైనా పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ అమ్మవారి యొక్క దర్శనము
చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం కూడా సుఖ సంతోషాలతో కాకుండా పిల్ల పాపలతో ఉన్నటువంటి చరిత్ర ఉంది. అందుకే ఇక్కడ అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు ఎవరు పెళ్లి చేసుకున్నా తప్పకుండా ఆ అమ్మవారి దీవెనల కోసం తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా అమ్మవారి దయ చాలా ముఖ్యమైన, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఆ అమ్మవారికి ఈరోజు 102వ ఈ యొక్క నవరాత్రులు అంటే శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి ఆదివారం రోజున ఈ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకోవడం మా ఆనవాయితీ. గత 102 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అనేక మంది పెద్దలు, కేంద్ర మంత్రి వర్యులు మరియు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈ అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకుంటారు. ఇంకొక చరిత్ర ఉంది. ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర ఏంటంటే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాని వాళ్ళకు ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంతా ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. ఒకసారి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఎలక్షన్లలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎవరు వెంకయ్య నాయుడు ఈ స్టేజ్ మీద వచ్చిన తర్వాతనే ఆయన కేంద్ర మంత్రులు అన్నీ కూడా మంత్రి. ఈ విధంగా అనేక మంది మంత్రులు ఈ అమ్మవారి ఆశీర్వాదం వల్ల మంత్రులుగా ఉన్నటువంటి అమ్మవారి పవర్ఫుల్ అమ్మవారు. సూపర్ చేసిన, హైలైట్ అయిపోయింది. లస్కర్ బోనాలు అంటేనే హైలైట్. అంతేనా? ఇప్పుడు తాగుడు పీగుడు ఎగురుడు ఇదే ఉందా, ఇంకేమైనా ఉందా? లే తాగుడు ఉండదు, భక్తితో ఉంటది, అమ్మవారి ఆశీర్వాదం కావాలనేసి ఉంటది. మరి సూపర్ చేసినట్టే నాకు అదే ఆదికి వస్తుంది. మరి కాదు తాగుడు అలాంటి ఏముండయి, భక్తితోనే అమ్మవారికి ఉపవాసంతోనే అమ్మవారికి బోనం ఎక్కించి ఇప్పుడే వస్తున్నాము. చాలా సంతోషం అనిపించింది. ఇంకా తొట్టెలను కూడా భక్తితోనే తీసుకెళ్దామని వచ్చినాం. అంతేనా? ఇక మరి బిడ్డలారా, సబ్జీ మండి బోనాల జాతరలో కిరాటం మోగుతుంది, కళాకారుల జాతర. మరికి ఏషం ఏం వేసాం అన్నట్టు ఎట్ట సంగతి ఏం కథ చెప్తాడు. చెప్పే ఈ ఏషం గురించి చెప్పు, ఈ ఆట గురించి చెప్పు, ఏం కథ ఎట్ట సంగతి ఎప్పటి నుంచి చేస్తున్నాము ఈ ఏషం? ఇది ఒక సంవత్సరం ఫస్ట్ టైం వేస్తున్నా. కాళికా మాత అది, అందుకోసం అమ్మవారి దయ ఉండాలి అని చెప్తున్నాము. స్టేజ్ మీద వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఏం వేసాం అన్నట్టు ఇది ఇంతకు కాంతారా. ఇప్పుడు నీ ఆట పాట ఉంటుందా? ఆట పాట ఉంటుంది. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ వేషం? ఈ కాంతారా వచ్చిన కానీ చేస్తున్నా. మాంకాలమ్మ గుళ్ళే పసుపు బండారి బట్టలు వేసుకోరు, శరణకోల మెడకేసుకోరు. అసలు ఏంది వీళ్ళ అవతారం ఏంది, వీళ్ళు చేసే పని ఏంది, నా కథ మాత్రం ఏందో ఈయన చెప్తా, చూస్తూనే ఉంటారు. చెప్తా ఎట్టడి సంగతి ఏంది ఏం కథ. ఇప్పుడు ఈ వేషం ఏంది, ఈ మాంకాలమ్మ గుళ్ళే నువ్వు చేసే పని ఏంది, ఈ తల్లి మహిమ ఏంది? తల్లి మహిమ ఏంటంటే ఇంతకు మొదలు మా అంగ్రేజోలు పరిపాలన చేసినప్పుడు పిల్లకని రోగం వచ్చి ఉండే. ఆ రోగం వచ్చినప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతా పోయారు. ఇది ఏమైంది ఏం సంగతి ఎందుకు అని అంటే చెప్పేసి మన గ్రామ దేవతలు అప్పుడు పాతకాలంలో పూజలు చేస్తున్నప్పుడు ఆ గ్రామ దేవతలకు మనం శాంతి చేస్తున్నాం. అప్పటి నుంచి మనం అనవాయితీగా మనం చేసుకుంటూ వచ్చినాం. ఇది వాళ్ళ వెళ్ళిపోయారుగా మనకు స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇంకా ఈ అమ్మవారి ఘటం అంటారు. ఎవరికి చేతగాని వాళ్ళు కానీ ఎవరున్నా కానీ ఎవరు లేరు చూడలేని వాళ్ళు వాళ్ళకి ఇంటింటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మవారి దర్శనం చేయిస్తామన్నమాట. అమ్మవారి దర్శనం చేయిస్తాం వాళ్ళకు. వాళ్ళతో వచ్చింది పురస్కారాలు వాళ్ళు చేస్తారు, దక్షిణ చేస్తుంటారు. అట్లా అది అనవాయితీగా మనకు వస్తూ అయింది. ఇప్పుడు మా తాతల కాడికే చేసుకుని వచ్చాము. ఇది మాది 4వ పీడి. ఇప్పుడు మా బాబు కూడా ఉన్నాడు, ఆయన 5వ పీడి. ఆయన దాని తర్వాత ఆయన ప్రారంభించాము. ఇది 102వ సంవత్సరం ఇది మాకు నడిచింది. అమ్మగారికి ఏ రకంగా నువ్వు సేవ చేస్తున్నావు, అమ్మగారిని ఎట్లా కొలుచుకుంటున్నావు, వచ్చిపోయే భక్తులు ఏమంటారు, నువ్వేం చెప్తావు ఈ తల్లి గురించి? నేను 30 సంవత్సరాల నుండి అమ్మవారి సేవలు ఉన్నాను. 20 సంవత్సరాల నుండి ఘటాన్ని మీద తిరుగుతున్నాను. వీళ్ళ డాడీ ఉండే డాడీ అంటే నేను తిరుగుతుండి, ఆయన అంటే నేను ఘటాన్ని కూడా ఎత్తుకుంటుంటే అమ్మవారు ప్రతి ఇంటికి తీసుకుపోతాం. ఎందుకంటే ఆ ఇంటిలో అందరూ చల్లగా ఉండాలి, అమ్మ చూపు పడాలన్నట్టు మేము ఇంటింటికి తిరుగుతాము. 4 రోజులు సేవ చేసుకుంటూ తిరుగుతాము. మాకు అందు గురించి పచ్చి బట్టలు వేసుకుంటేనే మాకు శాంతి ఉంటుందని, అమ్మవారి శాంతి ఉంటుందని మేము ఇద్దరము అమ్మవారి సేవ చేసుకుంటూ వస్తున్నాము.
అందరూ చల్లగా ఉండాలని ప్రతి ఇంటి ప్రతి గడపకు పోతున్నాము, అక్కడ పూజలు చేసుకుంటారు. అది ఎయ్యన్న తల్లి గంపంత తల్లి గిట్టినే శతగానోళ్ళు ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉంటే నాసొంటోళ్ళు అగో వాళ్ళ దగ్గర కూడా అమ్మవారిని తీసుకుపోయి అమ్మవారి భక్తికి వాళ్ళని పాత్రలు చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇంత పుణ్యం కట్టుకుంటారు వీళ్ళు. ఇగో గిసపోయి కథ నష్టం బిగడారా. మరి ఇంకా కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. మరి ఆ భక్తులు కూడా ఏమంటారు ఏంది ఏం కథ చూస్తూనే ఉండరు. తాదా న్యూస్ ఆయన తాత తాత ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ ఊరు మనది? సబ్జీమండేనా? ఏది మరి ఇక్కడ ఈ సత్యం తల్లి మహిమయ్యింది, సత్యం ఏంది మరి? కోరుకున్న వరాలు ఇస్తుందా? అంతేనా? ఏమిచ్చింది నీకు? మాకు అనుకున్నవన్నీ ఇస్తాయి. అంతేనా? పక్కనే మాది గోడ పక్కనే. ఏ వరం కోరుకున్నా ఖచ్చితంగా ఇస్తుందా అంటు? ఏ ఊరు? ఓల్డ్ సిటీ. ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ మాంకారమ్మ కాడికి సబ్జీమండి? ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం వచ్చినావు. మరి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం వస్తే? మంచిగా అనిపిస్తుందా? మాంకారమ్మ గుడి ఇక్కడ సత్యమైంది మహిమయ్యింది ఏమనుకుంటున్నారు? తల్లి మరి ఏం కోరుకున్నావు? అమ్మ చెప్తాండి ఎక్కడ మనది? అది బంజారా హిల్స్ అండి. అమ్మ నీ సామినంగా బంజారా హిల్స్కే సబ్జీమండి వచ్చిందంటే ఏదో ఉంది, సత్యం ఉంది. దర్శించుకోవడానికి వచ్చాము మేము. అప్పుడే చాలా ఇయర్స్ నుంచి వస్తుంటాం. ఇక్కడ మాకు బాబన్న ఉన్నారు, ఆయన ద్వారా మేము వస్తాం. చాలా సంతోషం అనిపిస్తుంది. అంతేనా? అమ్మని స్వామి రంగా మహిమ ఉంది మాంకారమ్మది. ఎక్కడి బంజారా హిల్స్ ఎక్కడ సబ్జీమండి ఇది కథ. ఓ అమ్మ తల్లి ఎక్కడ బాణం? అంతేనా? ఎప్పటి నుంచి వస్తున్నావు మాంకారమ్మ కాడికి? 55 ఏళ్ళ సంది వస్తాం. అమ్మని దండం పెడుతున్నా నాయను. మంచిగా అనిపిస్తుందా మరి? మంచిగా అనిపిస్తుంది అమ్మకు. అంతేనా? మన్మన్లు 3 మన్మన్లు ఉన్నారు. మంచిగా చేస్తుంది. మరి మాంకారమ్మని ఏం మొక్కిపోతావు? అంతమ్మ చల్లగుండని అమ్మ అంట. ఇంకేంది? అంతేనా? బోనాలు మంచిగా జరుగుతాయని చూస్తానికి వచ్చినాం. బోనాలు మంచిగా జరుగుతున్నాయి వచ్చినాం. మంచిగా జరగాలి, వాహనాలు మంచిగా పడాలి. ఎన్నేళ్ళ ఇప్పుడు ఈ గుడికాకి రావచ్చు? ఏమనిపిస్తుంది గుడికాడికి వస్తే? సంతోషం అనిపిస్తుంది. కొడుకులు బిడ్డలు అందరు నిమ్మలే అందరు నువ్వు చెప్తాను. మీదే ఊర్రా? మాది ఇక్కడనే జయగూడ సబ్జీ మండి, మేకల మండి. చాలా బాగా అయింది బోనాలు అమ్మవారిది. బోనాల పండుగకు మీకు అంతా మంచిగా చేసిర్రా? మంచిగానే అంతా మంచిగా అయింది. అంతేనా? సౌలతులు మొత్తం అంతా సంవత్సరం మొత్తం మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. సరే మీ అంతా మంచిగా చూసుకుంటుందా? అందరు బాగా చూసుకుంటారు. ఈ మధ్యన అందరు బాగా చూసుకుంటున్నారు అని అందరు మాంకారమ్మకు పోషమ్మకు మంచిగా చూసుకుంటే చాలు. అంతేనా? అంతే. నడుస్తుంది బోనాల జాతర. నల్లభోషం సత్యం ఏమనిపిస్తుంది? ఆ మహిమ ఏమనిపిస్తుంది? ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ నల్లభోషమ్మ కాడికి? 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల నుంచి వస్తాం. అంతేనా? ఎవరు మీ అమ్మగారు? ఎవరు? కోటి. అత్తగారు సబ్జీ మండి. అయితే ఇప్పుడు ఇరికెళ్ళే బోనం చేసాం అన్నట్టు. నీకు నల్లభోషం తలుచుకుంటే అంటే ఏది మంచిగా అయిందంటావు? ఇక పిల్లలకి ఇట్లా అందరూ మంచిగా ఉండాలని మొక్కుకుంటాము. అంతే. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని గుడికి వస్తాము. చదువు సల్లం చేసే తల్లి కదా, ఆమె దర్శనం చేసుకుని రావాలి. ఎంతమంది కొట్టు బిడ్డలు? నాకు 2 బిడ్డలు. ఇద్దరా? చెప్పమ్మా నీకు ఏమనిపిస్తుంది నల్లభోషమ్మ మొక్కితే? మంచి అనిపిస్తుంది. అంతేనా? ఎవ్రీ ఇయర్ వస్తాము. మంచిగా అనిపిస్తుంది. మరి చదువు బాగా వస్తుందా? వస్తుందా? చదువుకుంటున్నాం. నీకేమనిపిస్తుందా? ఇక్కడ వచ్చినాక మనసు అనేది పీస్ఫుల్ ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది వచ్చినాక. అంతేనా? అనుకున్న కోరికలు అయితే అవుతున్నాయి. పక్క వీడికి రాబట్టి మా పోషమ్మక్క రాబట్టి 20 years చిన్నప్పటి నుంచి వస్తాం. మమ్మీ నా ఇంటిని వస్తాం మా పిల్లలు. అయితే ఇలా తరవే చేసినావు. ఇట్లా గమ్మంతా కన్ను పెట్టుకొని చూస్తున్నా నల్లభోషమ్మ తల్లి కాడికి 25 ఏళ్ళ సంది వస్తుందట ఈ తల్లి. ఇక మరి పిల్లల జిల్లా సరళంగా ఉండాలని గాఢకంగా మొక్కుంటుందట. ఇంకా కూడా కొంతమందిని అడుగుదాం ఏమంటారు. ఏ ఊరు? మరి ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంటాం మేము.
28 ఏళ్ల సంది ఉంటున్నాము. మాకు అమ్మవారి ఆశీర్వచనం బాగా ఉంది. అమ్మవారు ఇంకా ముందు కూడా మమ్మల్ని బాగా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళ ఇప్పుడు అమ్మవారిని కొలవబట్టి 28 ఏళ్ల సంది ఉన్నాం ఇక్కడ. అప్పటి నుంచి కొలుస్తాం. 28 ఏళ్ళ నీకు ఏం మంచి జరిగింది అమ్మవారిని కొలిస్తే? మేము వచ్చినప్పుడు చాలా ఇదంతా కంచెలాగా ఉండే. మేము ఇల్లు అమ్మవారి దయతో ఇల్లు కట్టుకున్నాము. ప్లస్ మా జీవితాన్ని ముందని చేశాము. మేము ముందుగా బాగున్నాము. ఏంది ఇప్పుడు అంటే ప్రతి ఆదివారం వస్తారా ఈ అమ్మవారి కాడికి? ఏమైనా బోనాల పక్కన రోజు మేము స్నానం చేయని గుడి దర్శించుకుంటాం. అంటే భక్తులు వస్తారా? భక్తులు సండే, మంగళవారం, శుక్రవారం వస్తారు. మేము మాత్రం ప్రతిరోజు ఆమెను తలుచుకొని క్షణం అంటూ ఉండదు, దినం అంటూ ఉండదు. అంటే ఎప్పుడు ఎప్పుడు ఏ రోజులలో ఎక్కువ ఉంటారు ఈ పోషమ్మ గుడి దగ్గర? మంగళవారం ఎక్కువ ఉంటాం. మంగళవారం ఎక్కువ ఉంటాం. అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటవా? తప్పనిసరిగా అమ్మవారిని మతిలో కూడా మరవకుండా యాద్ చేసుకోవాలి. అమ్మవారు మాకు చాలా బాగుపరిచింది. ఇంత ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా బాగుపరుస్తుంది. చాలా బాగుంది. ఇంకా అందరూ కూడా అమ్మవారిని వేడుకోవచ్చు. మేము కూడా వేడుకుంటాం. మా పని వేరే. ఎట్లా మరి ఇప్పుడు నువ్వు నల్లబోషమ్మ కాడికి వచ్చినావు? ఎప్పటి నుంచి వస్తున్నావు? మీ అమ్మగారా లేకపోతే మీ అత్తగారా? అమ్మగారు. ఎన్నోరా ఈ పోషమ్మ కాడి రావచ్చు? 2 సంవత్సరాలు. 2 ఏళ్ళే. 2 ఏళ్ళ నీకు అనుకున్న కోరిక ఏం నెరవేరింది? అదేరా ఏం నెరవేరింది? మా అమ్మగారు మంచిగా ఉండాలి, మా తమ్ముడు ఇట్లా బాగుండాలి అనుకున్నా బాగుంటుంది. కుటుంబం సలహా ఉండాలి అనుకుంది. మీ తల్లి మీదే ఊరు? అదే నేను నా బిడ్డనే. నీ బిడ్డేనా? ఎంతమంది బిడ్డలు? 3 కొడుకులు? మరి అంత నిమ్మరమేనా? మరి ఇలా ఏం మొక్కినా మరి ఇలా మరి పోషమ్మకు అందరు మంచిగా ఉండాలని మొక్కినా. అని మరి మా కొన్ని ఏరియాలలో అత్తలు ఏం మొక్కుతున్నారు అంటే అల్లుళ్ళకి ఇట్లా దావతికి వస్తే కొంతమంది అడిగిపోతున్నారు. మరి అట్టగిట్ట మొక్కినావా? అందరు మంచిగా ఉండాలి అని మొక్కుతాం. నువ్వమ్మా? అక్కేనా? మీ అత్తగారే ఊరు? ఇదే ఊరు చేయకూడదు. ఏమనిపిస్తుంది మరి పోషమ్మ కాడికి వస్తే? బాగుంది. అంతేనా? అంటే బాగుందంటే ఏం బాగుంది? మంచిగా నాకు తెలియదు, మాకు అయిపోయింది కదా. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. సత్యం మహిమ మంచిగా ఉంది. పోషమ్మది మంచిగానే ఉంది. మీరెవరమ్మా? అది అక్కడ చాలా దూరం. కలువకుర్తి. కూడా ఎట్లా ఇప్పుడు బిడ్డ కాడికి వచ్చావా? కొట్టుదానికి కొడుకు కాడికి వచ్చినావు. మరి కోడలు మంచిగా చూసుకుంటుందా? నల్లబోసమని